హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కాలాక్స్కి. ఇవాళ ఏంటంటే మంచి కథ ఏంటంటే ఇవాళది ఎదుటి వాళ్ళతో అన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. వాడు ఇంత డబ్బున్నవాడు, వాడికి ఇంత డబ్బు ఉంది, వాడు ఏసీలో ఉంటున్నాడు, వాడు ఈ కారులో తిరుగుతున్నాడు, మనమేమో సైకిల్ కూడా లేదు అని పేదవాడు అనుకుంటాడు. ఆ డబ్బున్నవాడేమో ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలతో ఉన్నవాడిని వాడితో పోల్చుకుంటాడు. ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుంటూనే వెళుతూ ఉంటాం కదా. అలా పోల్చుకుంటూ వెళ్ళడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది. అసలు మన జీవితం మనకిచ్చింది, దేవుడిచ్చిన జీవితం అలాగే గడిపితే ఎంత ఆనందం ఉంటుంది. అలా కాకుండాను ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుంటూ పెద్ద పెద్ద కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తెచ్చడానికి ఎన్నో చెత్త పనులు చేస్తూ, లేదా దేవుడి దగ్గర పూజలు చేస్తూ, వరాలు అడుగుతూ, ఇలా ఏవో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూను పెద్దవాళ్ళతో కంపేర్ చేసి పెద్దవాళ్ళు అవడానికి ఆలోచిస్తారు. దానివల్ల ఎంత నష్టపోతామండి. అది కొన్ని విషయాలు అసలు కంపారిజనే పనికిరాదు. ఎందుకు అంటే డబ్బున్నవాడు బాగా డబ్బున్నవాడు తోటి మధ్య తరగతి చూసి కింద వాడిని చూసి ముష్టివాడు, ఇలా రకరకాల కంపారిజన్. వాడికి ఏంటి పడితే దానివల్ల నష్టపోయేది మనమే. మనకి ఇచ్చిన జీవితంతో మనం ఉన్న దాంట్లోని మనం హ్యాపీగాను దీంతో ఇలా తృప్తిగా బతుకుదాం. మనకి దేవుడు ఇంత ఇచ్చాడు కాబట్టి మనకి ఇంక సమస్య లేదు, ఇంతే ప్రాప్తం. మనం ఎంత చేసినా కూడా మనకి దొరకవు, ఇంకా ఇంతకన్నా జీవితం దొరకదు కాదు. ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కుందాం. ఎక్కడో పరిగెత్తి పాలతాడుగా నిలబడి నీళ్లు తాగుతాం. ఇక్కడున్న జీవితంలోని ఇప్పుడున్న మనం ఇలా బతుకుతున్నాం కదా, ఇందులో ఆనందం వెతుక్కుందాం, ఇందులో సంతోషంగా ఉందాం. అంతేగాని అనవసరంగా ఎందుకు పరుగులు పెడదాం అనే ఆలోచన ఎవరికి చాలామందికి ఉండదండి. మానవ నైజం అది. కోరికలు కోరుకోవడం తప్పులేదు. అయితే దాని గురించి చిన్న కథ ఉందండి. ఎదుటివారిగా మారాలన్న పేదవాడి కథ అది. ఒక పేదవాడి కోరిక. వాడి కోరిక ఎలా ఎదురుగా ఉన్న వాళ్ళతో, డబ్బున్న వాళ్ళతో పోల్చుకుని ఎలా మారాలి, మారితే ఏమైంది, ఎంత నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకుంటే కథ అంతా స్కిప్ చేయకుండా వినండి. వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. విన్న తర్వాత మనం కూడాను అత్యాశగా పోయే ఎత్తుగా కోరికలు కోరుకోకుండా ఉన్నదాంతో తృప్తిగా ఉందాము అనేది ఒకటి కూడా నేర్చుకుందాము. ఈ కథ వింటే గ్యారెంటీగా అందరికీ జ్ఞానోదయం అవుతుంది. మనందరికీను తప్పకుండా మనం కూడా అలాగే ఉంటాము. అనగా ఒక ఊర్లోనే రాము అని అతను ఉంటాడండి. రమణ అని ఉంటాడు. అతను ఏంటంటే కొండల గుంటలని చిన్న పల్లె కొండల మధ్యలో ఎక్కడో ఉంటూ ఉంటాడు. కొండల మీద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, అవి కొట్టి చిన్న చిన్న రాళ్ళు చేసి అమ్ముకొని వచ్చి జీవనోపాధి గడుపుతూ ఉంటాడు. తన కుటుంబాన్ని, తన పెళ్ళి కూడా అయిపోయింది, తల్లి తండ్రి పెళ్ళాం పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళందరినీ వచ్చినది వాళ్ళ తిండికేం లోటు అవ్వట్లేదు, వాళ్ళ జీవితానికి ఏం లోటు జరగట్లేదు. చక్కగా గడుపుతూ ఉంటాడు, ఎంతో ఆనందంగా ఉంటాడు. ఫ్యామిలీ ఎంతో సంతోషంగా అందరూ కలిసి చక్కగా పొద్దున్న నుంచి ఇతను కష్టపడి వచ్చినందుకు ఇతనికి మర్యాదలు ఇచ్చి ఇంట్లో చాలా సేవలు చేసి ఇతను కూర్చోబెట్టి భోజనం పెట్టి అందరూ నవ్వుకుంటూ చక్కగా చుట్టూ ఇలాగా వెన్నెలే వాళ్ళకి దీపాలన్నమాట. చుట్టూ ఇలా కూర్చొని చక్కగా ఒక దుప్పటిలా పచ్చుకొని అన్నాలు తింటూ ఉంటారు. ఇలా రోజు గడుపుకొని చక్కగా ఎంతో సంతోషంగా జీవితం గడుపుతుంటారు. ఓ రోజు ఈయనేమో కొండ మీద రాళ్ళు కొడుతూ ఉంటాడు. అయితే రాళ్ళు కొడుతూ ఉంటాను ఇదేంటి, ఈ కొండానికి కొంతమంది జమీందారులు కొంటూ ఉంటారు. అందరూ బాంబులు పెట్టి పేల్చి అదంతా చదును చేసి అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా అత్తగారు ఊరి దగ్గర కొండలు ఉంటేనో అలాంటి వాళ్ళు కొని బాంబులు పెట్టి పేల్చడం అది చూశాను నేను. అందుకు నాకు తెలుసు నీ విషయం, కొంతవరకే తెలుసు, అంతా తెలుసు. అంటే అదేంటో చెప్పమంటే మరి నేను చెప్పలేను. అలా బాంబులు ఏంటి, బాంబులు శబ్దాలు వస్తున్నాయంటే అప్పుడు మా అత్తగారు వాళ్ళు చెప్పేవారు, ఇక్కడ కొండల్లోనే పెట్టి పేలుస్తారు, ఆ రాళ్ళన్నీ పేరిపోతే చదును చేసుకొని అది భూమి కిందో ఏదో వాడుకుంటారో ఏంటో మాకు తెలియదు. అలాగేను ఇతను రాళ్ళు కొడుతూ ఉంటే ఒక పెద్ద జమీందారు వచ్చాడు, పెద్ద కారులో వచ్చాడు. ఎంత పెద్ద కారుని, విమానాలు లాంటి కారులోని అతను దిగాడు. వెనకాతలో 10 మంది వెనక కారులోని, ముందు కారులో 10 మంది దిగి అతను చుట్టూ చేరి అతను నిల్చుంటే గొడుగు పట్టి, అతను కూర్చుంటే కుర్చీ వేసి, అతను షూస్ కడిగి తుడుస్తూను, అతను అడిగితే మంచినీళ్ళు ఇచ్చి, ఇంకా జమీందారు కదా అతనికి ఆడింది ఆట పాడింది పాట ఇలా చేస్తూనే ఉన్నారు అందరు సపరేరు. ఈ కొండ మీద రాయలు కొడుతున్న ఈ రమణ కొట్టడం మానేసి అతను చూస్తున్నాడు. ఆహా, ఏం అదృష్టవంతుడు అతను. ఇంతమంది పనివాళ్ళ అతనికి, ఇంతమంది పనివాళ్ళు చక్కగా వాళ్ళు కూడా కారులో వచ్చారు, ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. నా బతుకు ఏంటి, రాళ్ళు కొట్టుకుంటూ ఇలాగే బతకతానా ఎందుకు అనుకుంటాడు. మళ్ళీ తనలో తను అనుకుంటాడు, చిచి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నేను సంపాదన నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను కదా, ఎందుకు ఈ ఆలోచన అనుకుంటాడు.
మళ్ళీ అతను ఒక రాజుగా జమీందారు కూర్చొని అలా ఆర్డర్లు వేస్తుంటే అన్నీ చేస్తుంటే మళ్ళీ ఆశ కలుగుతుంది. చిచ్చి ఎందుకు ఇలాగా నా బతుకు ఇలాగ అయిపోయింది, ఎన్నాళ్ళు కొడితే నేను ఎంత వాడిని అవుతాను, ఈ జన్మకైతే అవును, ఎన్ని రాళ్ళు కొట్టినా ఎన్ని కొండలు కొట్టినాను అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు తన తిట్టుకుంటున్నా. ఓ దేవుడా, నాకు ఎందుకు ఇలాంటి బతికిచ్చావు నువ్వు, అసలు నాకు కూడా జమీందారుగా ఉండాలని కోరిక ఉంది కదా అంటాడు. కాబట్టి నా కోరిక తీర్చచ్చు కదా నువ్వు, లేకపోతే ఏదో కొంచెం డబ్బన్నా ఇవ్వచ్చు కదా, ఇదేంటి ఇంత హీన స్థితిలో ఎండలోని ఈ పగలల్లా రాళ్ళు కొట్టుకొని రాత్రి ఇంటికి వెళ్ళి ఇంత నూకలు కొనుక్కొని వండుకొని తింటేనే నా బతుకు తెల్లారుతోంది, ఇంట్లో అందరూ నా మీద ఆధారపడిన ఎవరి కోరికలు తీర్చలేకపోతున్నాను, ఎందుకు దేవుడా నాకు ఇలా చేసా ఉంటాడు. అప్పుడు అనుకొని కూర్చుంటారు, తను ఆలోచిస్తున్నాను. అంతట్లో ఒక ఆకాశవాణి గొంతుకు వినిపిస్తుంది మేడం, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది చూడు అని. అనేసరికి ఇతను ఆశ్చర్యపోతాడు. ఇలా చూసేసరికి ఇతను వెంటనే పెద్ద జమీందారు డ్రెస్ వేసుకుంటాడు. జమీందారీ డ్రెస్ వేసుకొని ఇతను జమీందారులాగా అయిపోయి సూటు బూటు వేసేసుకుంటాడు. పెద్ద బంగళా ఇతనికి, ఇతను పిల్లలు తల్లి తండ్రి అందరూ జమీందారులాగా ఆ ఇంట్లో ఉంటారు. ఆహా ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది, నా ఇది జీవితం అంటే అంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం సరే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం అసలు ఎన్ని ఏసీలు ఉన్నా ఏమున్నా తట్టుకోలేకపోతున్నాడు. ఎండలు విపరీతమైన వేడిగా ఉంటుంది, అంత తీవ్రమైన ఎండ ఉంది. అయ్య బాబాయ్ ఏంటి ఇంత ఎండ, నాకన్నా పవర్ఫుల్ వాడు ఉన్నాడా ఇక్కడ, ఎలాగా ఏంటి ఇది అని చూస్తే పైన సూర్యుడు, ఎంత సూర్య ప్రభావం అంతా కాదు, ప్రజలందరూ మలమల్లాడిపోతున్నారు. ఆ సంవత్సరం చెప్పలేని ఎండలు మాడిపోతున్నారు జనాలందరూ. దాంతో తను అనుకుంటాడు, నాకన్నా బలవంతుడు, నాకన్నా గొప్పవాడు ఉన్నాడు, ఓ దేవుడా నాకు సూర్యుడిలా అయిపోవాలని కోరుకుంది అంటాడు. చూసారు ఎంత తెలివి తక్కువ వాడని, ఉన్న హాయిగా రాళ్ళు కొట్టుకొని సుఖంగా తినకుండాను జమీందారు అన్నాడు, అంతవరకు బాగుంది. సూర్యుడిలో అయిపోయినాను, సూర్యుడిలో అయిపోయేసరికెళ్ళాను ఇంకేముంది, ఆహా నేను సూర్యుడిని అయిపోయాను, నేనే మొత్తం ఇదంతా పాలిస్తున్నాను, నా వెళ్తురే వీళ్ళందరికీ, నా వేడే వీళ్ళకి, ఇలా ఎలా గొప్పలు అయిపోతూ ఉంటాడు, నేను ప్రత్యక్ష దైవాన్ని అయిపోయాను అనుకుంటూ పొంగిపోతూ ఉంటాడు. ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది. కొన్నాళ్ళు వేసరికెళ్ళానేమని వర్షం పడ్డం మొదలెడుతుంది. వర్షం పడ్డం మొదలెట్టేసరిలాను అనుకుంటాడు, ఈ సూర్యుడిని కూడా మబ్బుల్లోకి తీసుకెళ్ళిపోయి, మరి మబ్బులు వచ్చారని సూర్యుడు మబ్బుల్లో గడిపోతాడు, వర్షం విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. ఆశ్చర్యపోతాడు, అంటే సూర్యుడి కన్నా గొప్పవాడు అనమాట వర్షం. అరే నాకిన్నాళ్ళు తెలియలేదు, నీ సూర్యుడిగానే ఉండిపోయాను, దేవుడా నాకు వర్షం కాదు, వర్షానికి ఇదే అధిపత్యం అయిపోవాలంటాడు. అప్పుడు సరే అనేసి దేవుడు అలాగే నీ కోరిక తీరుతుందని అతన్ని మళ్ళీ వర్షానికి అధిపతిగా మార్చేస్తాడు. అదేంటి వర్షానికి అధిపతి అంటే మబ్బుగా మారాలని సరే దేవుడు అతను ఇచ్చాడు, మబ్బుగా మారిపోయిన తర్వాత వర్షాలను కురిపించాడు. విపరీతమైన కొండపోత వర్షాలు అనమాట. సారీ ఫ్రెండ్స్, ఇవాళ గొంతు కొంచెం బాగోలేదు, డిస్టర్బెన్స్ వస్తే సారీ. అదే విపరీతమైన వర్షాలు కురిపించిస్తున్నాడు. కురిపించి ఏర్లు కొళ్ళు పొంగిపోతున్నాయి, కాలువలు వరదలు వచ్చేస్తున్నాయి, పంటలన్నీ నాశనం అయిపోయాయి, ఇంకా ఏది భూమి మీద మిగలదు. ఆహా ఇదే గొప్ప, ఇదే నేను గొప్పతనం, నాది ఇదే గొప్ప అనుకుని చాలా సంతోషిస్తూ చాలా గర్వపడుతూ ఉంటాడు, గొప్ప అయిపోతూ ఉంటాడు. అంతట్లో అతను అక్కడ పెద్ద పర్వతం చూస్తాడు. అరే ఇంత పెద్ద పర్వతం ఉంది, వర్షం వల్ల ఈ పర్వతంలో చెక్కు చెదరలేదు, ఆ నీళ్లు పడ్డా జారిపోతున్నాయి, ఇది ఎంత హ్యాపీగా ఉంది, అసలు ఎండకి కదలలేదు, వర్షానికి కదలలేదు, ఏంటి ఇది ఇంత అంటే వర్షానికన్నా పవర్ఫుల్ అంటే పర్వతం ఇంత పవర్ఫుల్లా, నాకన్నా ఎండకన్నా వాన మబ్బు కన్నా కొండ, అరే ఈ పర్వతం ఇంత పవర్ఫుల్లా అని దేవుడు నేను ఈ పర్వతంలో మారిపోవాలంటాడు. దేవుడు తప్పకుండా నీ కోరిక తీరుతుంది ఆయన అంటాడు. వెంటనే ఇది పెద్ద పర్వతంలా మారిపోతాడు, పెద్ద పర్వతంగా అయిపోతాడు. అబ్బా నేను ఎంత శక్తివంతుడిని, నాకన్నా శక్తివంతుడు లేడు, సూర్యుడే అనుకున్నాను, సూర్యుడి కన్నా మబ్బు కన్నా పర్వతం ఇంత గొప్ప, ఇంత శక్తివంతమైనవి, నాకన్నా గొప్పవాళ్ళు లేరైతేను, నేనే పెద్ద రారాజుని, మొత్తం ఈ ప్రపంచానికండి భూలోకానికండి, ఇది అదే పొంగిపోతూ ఉంటాడు ఆ పర్వతాన్ని చూసుకొని. ఇలా కొన్నాళ్ళు ఉంటాడు. కొన్నాళ్ళు అనేసరిలా అతని మీద సుత్తి దెబ్బలు పడుతూ ఉంటాయి. ఇదేంటి నేనే గొప్పవాడిని కదా, నన్ను కొట్టి నా సుత్తి దెబ్బలు నాకు వినిపిస్తున్నాయి, ఇదేంటి అని చూసాకల్లా తొంగి కిందకి చూసాకల్లా ఏముంది, ఆ పర్వతానికి కింద నుంచి ఒక సుత్తితోటి ఒక మనిషి కొడుతూ ఉంటాడు. అరే ఇంత పర్వతాన్ని కొట్టగలిగే అంత ధైర్యుడు ఉన్నాడా ఈ భూమి మీద, నేనే గొప్ప అనుకున్నాను, నన్ను మించిపోయిన గొప్పవాడు అనమాట ఇతను. అరే ఇదేంటి ఇంత పర్వతాన్ని కొట్టడానికి సుత్తి పట్టుకొని ఎంత చక్కగా వస్తున్నాడు, ఎంత చక్కగా సుత్తి కొడుతున్నాడు, హరి బాబాయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు.
అప్పుడు తన గతం తన మొదట్లో ఎలా ఉండేవాడో గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు నిజమైన శక్తి సంపాదించాలంటే ఇతరులుగా మారడం కానీ ఇతరులను చూసి అలా చేద్దామా ఇలా చేద్దామా అనుకోవడం కాదు. నిన్ను నువ్వు గౌరవించుకోవాలి, నీ మాటకి నువ్వు విలువించుకోవాలి, నీకు మనోధైర్యం ఉండాలి, నీ ఆత్మాభిమానం నువ్వు నిలుపుకోవాలి అని, నా ఆత్మాభిమానం నేను నిలుపుకోవాలి అని అనుకొని అప్పుడు దేవుడిని అడుగుతాడు. దేవుడా నాది పొరపాటు అయిపోయింది, ఇవన్నీ నాకన్నా శక్తివంతమైన అనుకున్నాను, కాదు నాకు ఇచ్చిన జీవితమే నాకు చాలా బాగుంది, నా మామూలు జీవితం నాకు ఇచ్చి దేవుడా అని కోరుతాడు. అప్పుడు ఇతను మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. దేవుడా నా పాత జీవితాన్ని నాకు ఇచ్చి నా పాతరవాడిని నాకు చేసి అనుకోనిసరిలా దేవుడు సరేనైనా అని చెప్పి అతను మళ్ళీ పాత జీవితం ఇచ్చి పాతరవాడిని చేస్తే అతను మళ్ళీ వెళ్ళి కొండల మీద రాళ్ళు కొట్టుకుంటూ తన జీవితాన్ని కొత్త కొత్త మలుపులు తిప్పుకుంటూ తన గౌరవంగా తన ఆత్మవిశ్వాసం తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుకుంటూ ఎంతో చక్కగా వృద్ధిలోకి వస్తాడు. మళ్ళీ కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఏ కలో గజ్జో వేసుకొని కుటుంబం అంతా చక్కగా ఉండి అప్పుడు అనుకుంటాడు మన నిజమైన జీవితం నిజమైన మార్పు ఏంటంటే ఎదుటివారిని చూసి ఎదుటివారిని మారడం అనుకోవడం కాదు, మన జీవితాన్ని మనం గౌరవించుకోవాలి, మనం ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలి అంటాడు. నిజమే కదా. ఎలా ఉందండి ఈ కథ? మన ఆత్మాభిమానం ఎలా నిలబెట్టుకోవాలి, మన గౌరవం ఎలా నిలబెట్టుకోవాలో తెలిసిందా మీకు? ఎలా ఉంది ఈ కథ? కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న చిన్న కథలు ఇలా మంచి మంచి మాటలు చెప్పుకోవాలి కదా మనం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ మంచి కథతో కలుద్దాం. మళ్ళీ శనివారం మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.